అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు ప్రమాదం ఆధారాలతో దొరికిపోయిన నేతలు. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రజెంట్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు హుషారుగా కనిపిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ మూడు పార్టీల నాయకులు ప్రస్తుతం ప్రజల సేవ చేయాలనే తపనతో పని చేయాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకైతే సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయకూడదని, ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నాయకులందరికీ సూచించారు. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అయిన బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. చంద్రబాబు నాయుడుకి కొన్ని తెలుగు దినపత్రికలు, టీవీ ఛానళ్ళు కొమ్ము కాస్తున్నాయని, ఆ పత్రికల పేర్లు, ఆ టీవీ ఛానళ్ళ పేర్లు బహిరంగ సభల్లో పదే పదే చెప్పిన వైసీపీ, జగన్ అనేక సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. ఆ దినపత్రికల టీడీపీకి మద్దతుగా ఇస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం కూడా తెలిసిందే. అలాంటి దినపత్రికకు చెందిన రిపోర్టర్ను టీడీపీ ఎమ్మెల్యే అయిన బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బెదిరించారని ఆరోపణలు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇదే వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిక్కుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఇసుకకు 500 రూపాయలు ఎక్కువగా అయితే వసూలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు దినపత్రికలో 2 రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. ఈ విషయంపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు సీరియస్ అయ్యారని సమాచారము. తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఆ దినపత్రిక రిపోర్టర్కు ఫోన్ చేసి నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నీకు చివరి రోజులు దగ్గర పడతాయని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇక ముందు మర్యాదగా ఉండాలి అని, గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు జరిగితే నువ్వు ఎందుకు అప్పుడు రాయలేదు అని, ఇప్పుడు మాత్రమే నువ్వు ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నావు అని రాయాలని అనిపించిందా అని ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్టర్ను నిలదీశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకోసారి మా నాయకుడి గురించి ఇలాంటి రాతలు రాస్తే నీకు అవే చివరి రోజులు అవుతాయని టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్టర్కు వార్నింగ్ ఇచ్చారని అయితే ఆరోపణలు ఉన్నాయి. ఆ దినపత్రిక రిపోర్టర్ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించా కూడా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు ఏమాత్రం వినలేదని తెలిసింది. ఇదే విషయం పూర్తి మ్యాటర్తో ఆ దినపత్రిక రావడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేశారని తెలిసింది.